హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ట్విన్ ప్రెగ్నెన్సీస్. మా దగ్గరకు వచ్చే చాలా మంది పేషెంట్స్లో ట్విన్ ప్రెగ్నెన్సీస్ రావాలంటే ఏం చేయాలి, ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చే పాసిబిలిటీ ఉందా లేదా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్ న్యాచురల్ గానే కలుగుతారనమాట. ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న ఇండివిజువల్స్ లో ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఒక 20 times వరకు ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు, ఎలా అని అంటే, నార్మల్గా మనకి మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు ఎవ్రీ టైం ఒక ఎగ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఆ సింగిల్ ఎగ్గే మనకి ఓవ్యులేషన్, ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. బట్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తున్న ఇండివిజువల్స్లో ఏంటంటే మనం క్లోమిఫిన్, లెట్రోజ్ ఇట్లాంటి మెడికేషన్స్ ఇస్తాం. ఇలాంటివి ఇచ్చినప్పుడు సింగిల్ ఎగ్ కంటే, అంటే ఒక ఎగ్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఓవ్యులేషన్లో పార్టిసిపేట్ చేసి ఫెర్టిలైజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అలానే ఐవీఎఫ్ పద్ధతిలో కూడా మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేస్తూ ఉంటాము. ఇలా డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 ఎంబ్రియోస్ కానీ అతుక్కున్నట్లయితే మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్ 2 టైప్స్లో ఉంటారు. ఫస్ట్ వన్ మోనోజైగోటిక్ ట్విన్స్ అండ్ సెకండ్ వన్ డైజైగోటిక్ ట్విన్స్. మోనోజైగోటిక్ ట్విన్స్నే ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాము. వీళ్ళు ఎలా ఫామ్ అవుతారు అని అంటే, యూజువల్గా ఒక సింగిల్ ఎగ్ ఒక సింగిల్ స్పర్మ్తో ఫెర్టిలైజ్ అయినప్పుడు ఒక సింగిల్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఈ సింగిల్ ఎంబ్రియో 2 parts కింద డివైడ్ అయిపోయిన తర్వాత అది 2 babies కింద డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఈ 2 babiesకి ఒక సింగిల్ ప్లెసెంటానే ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఎ సిమిలర్ జెనెటిక్ మేకప్. వీళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాం మనం. అయితే ఈ మోనోజైగోటిక్ ట్విన్నింగ్ అనేది కొంచెం రేర్గానే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 ప్రెగ్నెన్సీస్లో ఒక 3 to 4 ప్రెగ్నెన్సీస్ ఈ మోనోజైగోటిక్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ టైప్ ఏంటి, డైజైగోటిక్ ట్విన్స్. అన్ఐడెంటికల్ ట్విన్స్ ఆర్ ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటాం వీళ్ళని. ఈ డైజైగోటిక్ ట్విన్నింగ్ అనేది యూజువల్గా ఏంటంటే జెనెటికల్గా వచ్చేది. అంటే ఫ్యామిలీస్లో మోస్ట్ కామన్గా రన్ అయ్యేది డైజైగోటిక్ ట్విన్నింగ్. ఈ డైజైగోటిక్ ట్విన్స్ ఎలా ఫామ్ అవుతారు అని అంటే, ఇందులో 2 eggs ఫెర్టిలైజ్డ్ బై 2 sperms. సో దట్ మనకి 2 embryos అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ ఈచ్ ఎంబ్రియోకి కూడా సెపరేట్ ప్లెసెంటా అనేది ఉంటుంది. అండ్ దే డిఫర్ ఇన్ జెనెటిక్ మేకప్ ఆల్సో. వీటితో పాటు ఏంటంటే దే మే ఆర్ మే నాట్ బి ఆఫ్ సేమ్ సెక్స్. అంటే ఒక బాయ్ ఒక గర్ల్ ఉండొచ్చు, లేదా ఇద్దరు బాయ్స్ ఉండుండొచ్చు, లేదా ఇద్దరు గర్ల్స్ కూడా ఉండుండొచ్చు. సో వీళ్ళనే మనం నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం అనమాట. అయితే మనకి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా కలుగుతాయి అని అంటే, మోస్ట్ కామన్గా ఇంతకుముందు చెప్పినట్టు హెరిడిటరీగానే ఈ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రీవియస్ జనరేషన్స్లో ఈ సూపర్ ఓవ్యులేషన్ కాజ్ చేసే జీన్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవి నెక్స్ట్ ప్రోజనీలో కంటిన్యూ అయితే మీకు ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే, ఉమెన్ ఎవరైతే టాల్గా ఉంటారో, లేదా ఉమెన్ కొంతమంది ఏజ్ ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళలో, అంటే 35-40 క్రాస్ అయిన వాళ్ళలో, లేదా ఉమెన్ విత్ కొంచెం బిఎంఏ ఎక్కువ ఉంది, ఇటువంటి ఆడవాళ్ళలో ఏంటంటే సూపర్ ఓవ్యులేషన్ జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దట్ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అనమాట. అయితే మనకి ఐవీఎఫ్ పద్ధతిలో ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం ఎంబ్రియోస్ని ల్యాబ్లో గ్రో చేస్తాం. ఇట్లా ల్యాబ్లో గ్రో చేసినప్పుడు Day 3 ఎంబ్రియో 2 to 3 days వరకు గ్రో అయినప్పుడు మోనోజైగోటిక్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఒక 1 to 2% ఉంటుంది. అలానే ఎంబ్రియోస్ ఒక Day 5 స్టేజ్ వరకు వచ్చినప్పుడు, అంటే బ్లాస్టోసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు, అందులో మోనోజైగోటిక్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఒక 2 to 3% వరకు ఉంటుందన్నమాట. ఇలానే ఐవీఎఫ్ పద్ధతిలో మనం అసిస్టెడ్ హ్యాచింగ్ అని కూడా చేస్తాము. అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే ఏంటంటే, కొన్ని ఎంబ్రియోస్ చుట్టూ అవుటర్ షెల్ అనేది హార్డ్గా ఉంటుంది. సో దట్ అవుటర్ షెల్ని మనం బ్రేక్ చేయడానికి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసి అవుటర్ షెల్ని బ్రేక్ చేసి హ్యాచింగ్ అనేది ప్రమోట్ చేస్తాం. సో దట్ ఇంప్లాంటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా మనం అవుటర్ షెల్ని బ్రేక్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎంబ్రియో అనేది స్ప్లిట్ అయిపోయి 2 embryos కింద డెవలప్ అవుతుంది అనమాట. అదే మోనోజైగోటిక్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలానే ఐవీఎఫ్ పద్ధతిలో మనం Day 3 embryos ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 3 embryos అనేవి కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. ఇలా చేసేటప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఎంతవరకు ఉంటుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఒక్కొక్కసారి సింగిల్ ఎంబ్రియో అతుక్కోవచ్చు, ఒక్కొక్కసారి 2 embryos అతుక్కోవచ్చు, ఒక్కొక్కసారి 3 embryos కూడా అతుక్కోవచ్చు. సో దట్ లేదంటే 3 కూడా అతుక్కోకపోవచ్చు. ఇలా ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంటుంది అని మనం దాన్ని ప్రెడిక్ట్ చేయలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. బట్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీలో కంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి, బోత్ టు ద మదర్ అండ్ ద బేబీ. బేబీలో అయితే గ్రోత్ రిస్ట్రిక్షన్ లాంటిది ఉండొచ్చు. అదే మదర్లో అయితే ప్రీటైమ్ లేబర్, అంటే నెలలు నిండకుండానే డెలివరీ అవ్వటం, లేదా ప్లెసెంటా ప్రివియా అంటాం, పాయ కిందకు ఉండటం, లేదా
అబ్రెప్షియో ప్లసెంటా అంటాం. అంటే ప్లసెంటా అనేది యూట్రస్ నుంచి సెపరేట్ అయ్యి బ్లీడింగ్ జరిగి మిస్క్యారేజ్ లాంటి ఇష్యూస్ రావటం, లేదా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి ఇష్యూస్ రావటం, లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి సిజేరియన్ డెలివరీస్తోనే ఎండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ట్విన్ ప్రెగ్నెన్సీస్ గురించి. థ్యాంక్ యూ.